Hello everyone, welcome back to my channel. This is Veena Vishwakarma. సో నేను 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకున్నాను. 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో కూడా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకున్నాను. దాంట్లో కూడా నేను ఒమాట్ చేస్తున్నాను. ఇది నా డే 7 ఆఫ్ మై డైట్ అనమాట. సో నేను నిన్న డే 5 అండ్ డే 5 అండ్ డే 6 వీడియో అప్లోడ్ చేశాను. డే 6లో నిన్న నా వెయిట్ వచ్చేసి 75.15 నా వెయిట్ ఉంది. సో ఈరోజు డే 7లో ఈరోజు నా ప్రజెంట్ నా వెయిట్ ఉంటుందో ఒకసారి మీరు ఇప్పుడు చూడండి. 75.15. సో నా వెయిట్ అంతే ఉంది, ఏం తగ్గలేదు. సో నేను నిన్న నీకు చెప్పాను ఏమని అంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు త్వరగానే తగ్గిపోద్ది. ఏదైతే మనము ఐడియల్ వెయిట్ ఉంటుందో దగ్గరకు వచ్చేస్తాం మనము, ఇంకా మన హైట్కి ఏజ్కి దగ్గరగా ఉన్న వెయిట్ ఏదైతే అది దగ్గరకు వస్తే అది తగ్గడం చాలా కష్టం అవుద్ది అని నేను నిన్న కూడా చెప్పాను. సో అదే జరుగుతుందన్నమాట. చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఈ వెయిట్ కూడా తగ్గడము. ఏదైతే ఓవర్ వెయిట్ ఉంటో అది త్వరగా తగ్గిపోతుంది. బట్ మనం దగ్గరకు వస్తాం వెయిట్ ఇంకా తగ్గేది మన ఏజ్కి మన హైట్కి, అది మాత్రం నిజంగా చాలా కష్టం అవుతుంది తగ్గడము. సో అందుకే నేను అన్నం అవాయిడ్ చేద్దాము అని అనుకున్నానని కూడా చెప్పాను. సో నేను అన్నం కూడా తినట్లేదు. అండ్ ఈరోజు డే 7లో నేనేం తిన్నాను అంటే వెయిట్ చెక్ చేసుకున్న నుంచి 12 వరకు వాటర్ తీసుకున్నాను. వాటర్ పైనే ఉన్నాను. ఎగ్జాక్ట్ 12కి నేను ఫ్రూట్ తీసుకున్నాను, యాపిల్. నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఆరెంజ్ జ్యూస్లో కూడా నేను హనీ మిక్స్ చేశాను అనమాట. సో అది కొంచెం చాలా పుల్లగా ఉండే, అందుకు నేను హనీ మిక్స్ చేశాను. నేను మోస్ట్లీ జ్యూసెస్లలో హనీ మిక్స్ చేస్తాను. హనీ మంచిగా వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది, ఏం కాదు, మంచిగా హనీ కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో అది తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత నేను టిఫిన్ తీసుకున్నాను. టిఫిన్ కూడా నేను మైసూర్ బోండా తీసుకున్నాను. ఇది నాకు చాలా ఫేవరెట్. సో నాకు తినాలనిపించి నేను తెప్పించుకొని మరీ నా ఈటింగ్ పీరియడ్లో నేను తిన్నాను అనమాట. సో నేను ఇది తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ 12 to 1లో లాస్ట్ నా 15 మినిట్స్ ఏదైతే ఉండిందో అప్పుడు నేను గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నాను విత్ టమాటా తొక్కు. ఇంకా 1కి నా ఈటింగ్ పీరియడ్ ఎండ్ అయిపోయింది. 1 నుంచి నెక్స్ట్ డే 12 వరకు నేను వాటర్ పైనే ఉన్నాను అనమాట. నేను ఏమీ తినలేదు. సో ఇది నేను ఈరోజు డే 7లో నేను చేసిన నేను తిన్న ఫుడ్ ఇదనమాట. సో నా వెయిట్ 75.15 ఉంది. డే 1లో 77.15 ఎంత ఉంది. డే 1లో డే 7లో వచ్చేసి 75.15 ఉంది అనమాట. సో 2 kgs లాస్ అయ్యాను నేను. 2 kgs నేను లాస్ అయ్యాను. సో ఇంకోటి ఏంటి అంటే మళ్ళీ అదే చాలా మంది అడుగుతున్నారు, టీ తీసుకోవచ్చా, బ్లాక్ కాఫీ తీసుకోవచ్చా, లెమన్ వాటర్ తీసుకోవచ్చా ఫాస్టింగ్ టైంలో అంటే నేను ఒకటే చెప్తాను, లెమన్ ఏం తీసుకోకూడదు. బ్లాక్ కాఫీ తీసుకోండి, వితౌట్ షుగర్ తీసుకోండి, గ్రీన్ టీ తీసుకోండి. ఇదే చెప్తాను. ఇంకోటి కొంతమంది కామెంట్ చేశారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏం చేయాలి అక్క అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే చాలా స్పైసీగా తినడం తగ్గించండి, ఓకేనా. ఆయిల్ కొంచెం తగ్గించండి అండ్ హాట్ వాటర్ తాగండి. మీకు ఎప్పుడైతే అట్లా ఫీల్ అవుతున్నారో సో హాట్ వాటర్ తాగండి. ఇంకోటి తినిన తర్వాత 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ వాకింగ్ చేయండి. అట్లా చేస్తే మీకు కొంచెం మీరు రిలాక్స్ ఫీల్ కొంచెం బెటర్గా ఫీల్ అవుతారనమాట. గ్యాస్ట్రిక్ అనే ప్రాబ్లం కొంచెం తగ్గుతుంది మీకు. ఇంకోటి ఏంటి అంటే అట్లనే మీకు కంటిన్యూస్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే మీకు ఒమాట్ డైట్ అనేది సెట్ అవ్వట్లేదు అని అర్థం. మీరు 16:8కి షిఫ్ట్ అయిపోండి. ఇంకా ఒమాట్లో టైప్స్ ఉంటాయి అనమాట. 16:8 ఉంటుంది, 20:4 ఉంటుంది. అలాంటి డైట్స్కి మీరు షిఫ్ట్ అయిపోవడం బెటర్. ఇట్లా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ లాంగ్గా మీరు ఇంకా ఫేస్ చేస్తున్నారు అంటే మీరు ఒమాట్ మీ బాడీకి సెట్ అవ్వట్లేదు అని అర్థం అనమాట. సో మీరు అట్లా చేయండి, 16:8కి లేదా 20:4కి షిఫ్ట్ అయిపోండి. సో ఇది నా డే 7 ఆఫ్ మై డైట్. నేను ఏం తిన్నాను, ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.